వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు. 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరుకు అంగీకరించలేదు. దీంతో కాంచీపురంలో బ్రహ్మనాయుడు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ అరెస్టు చేశారు. నకిలీ జీవోలు, దొంగ పత్రాల ఆధారంగా గండిపేటలో 1500 కోట్లు విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన కేసులో బ్రహ్మనాయుడు నిందితుడిగా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ పరిధిలో భూములు అక్రమంగా సొంతం చేసుకునేందుకు బ్రహ్మనాయుడు సహా మరికొందరు కుట్ర చేశారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని, నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నకిలీ పత్రాల తయారీ నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, అగ్రిమెంట్ చేసుకునేందుకు బ్రహ్మనాయుడు, రమేష్ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయిందని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కుంభకోణంలో బ్రహ్మనాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్రహ్మనాయుడు ప్రమేయంతోనే నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరుపై భూమి బదిలీ చేస్తున్నట్లు నకిలీ జీవో సృష్టించారని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న బ్రహ్మనాయుడును కాంచీపురంలో అరెస్టు చేశారు.